నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఒంగోలులోని జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్తో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ భారతి ప్రారంభించారు. దీని ద్వారా జిల్లాలోని మాజీ సైనికులు, మృతి చెందిన సైనికుల భార్యలకు న్యాయపరమైన సలహాలు, సూచనలు అందించనున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ సైనిక సంక్షేమ శాఖ అధికారి ఎం పద్మజను అడిగి జిల్లాలో మాజీ సైనికులు, వితంతువులు ఎంతమంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. వారికి ఎలాంటి సమస్యలు ఉంటున్నాయనే విషయంపై చర్చించారు. జిల్లాలో 10,000 మంది మాజీ సైనికులు, 2,000 మంది మాజీ సైనికుల వితంతువులు ఉన్నారని పద్మజ తెలిపారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సిరిగిరి సరళ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి డిస్కస్ చేసాము. మెయిన్ హైవే ప్రాబ్లమ్స్ అయితే 20 years బ్యాక్ ఎంఆర్ఓ దగ్గర నుంచి ప్రొసీజరు ఫాలో చేస్తాం. అదంటే ఇందాక మీరు చెప్పినట్టు ఎవరైతే అబ్బాయి అమ్మాయి నాన్నకు తెలుసు అతను ఏ ఊళ్ళో ఉన్నాడు, కానీ అమ్మాయి సో వాళ్ళ అప్రోచ్ అవ్వాలి. అడ్రస్ ఎక్కడో తెలిస్తే వాళ్ళ ఆఫీసర్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు మేడం. మీరు పర్సనల్గా లెటర్ పెడితే వాళ్ళ ఆఫీసర్స్ కూడా దాన్ని చేస్తారు, కానీ వాళ్ళకి అది కూడా తెలియదు మేడం. వాళ్ళకి కొంచెం అవేర్నెస్ మన సైనిక వెల్ఫేర్ ఆఫీస్ ద్వారా అతను ఎక్కడ పనిచేస్తున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలిగితే మేడం. అడ్రస్ కూడా 56 APO అనే రాయాలి మేడం. కరెక్ట్గా ఆ పేరు కూడా ఏ కంటోన్మెంట్ అనేది కూడా ఉండదు మేడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో లీగల్ ఎయిడ్ క్లినిక్ని గౌరవనీయులైన ప్రధాన జిల్లా జడ్జి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇందులో ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని మరియు పారాలీగల్ వాలంటీర్ని నియమించడం జరిగింది. వీరు ఇక్కడికి వచ్చే మాజీ సైనిక ఉద్యోగులు వారి యొక్క లీగల్ సమస్యల్ని వారి ద్వారా పరిష్కరించుకోవడానికి కృషి చేయవచ్చు. ఇక్కడికి వచ్చిన మాజీ సైనిక ఉద్యోగులు వారి యొక్క సమస్యల్ని రాతపూర్వకంగా కనుక అందజేసినట్లయితే వాటిని మేము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి సహకారంతో, మాకున్న న్యాయవాదుల సహకారంతో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది. కావున నేను ఈరోజు ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగులు అందరికీ, ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. పద్మజ అనే నేను జిల్లా సైనిక సంక్షేమాధికారి, ప్రకాశం జిల్లాకి పనిచేస్తున్నాను. ఈరోజు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో మాజీ సైనికులకి లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేది ఒకటి ఈ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు స్టార్ట్ చేశారండి. దీని ద్వారా ప్రకాశం జిల్లాలో మనకి దరిదాపు ఒక 10,000 మంది మాజీ సైనికులు, 2,000 మంది మాజీ సైనికుల వితంతులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి న్యాయపరంగా ఏదైనా సమస్యలు ఉన్నాయడలా ఈ కార్యాలయానికి వచ్చి వీరి ద్వారా పరిష్కరించుకునేదానికి ఈ అవకాశం కల్పించినారు. కాబట్టి మా జిల్లాలోని మాజీ సైనికులకి ఎవరికన్నా ఏదైనా న్యాయపరంగా ఏదైనా సమస్యలు ఉంటే అవి ఈ కార్యాలయం దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళు వారానికి 2 రోజులు అనేది ఇంకా ఏమీ చెప్పలేదు. వాళ్ళు వచ్చినప్పుడు వీరిని పిలిపించి వారి సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కోసం ప్రయత్నించే అవకాశము కల్పిస్తున్నారు వాళ్ళు. కనుక మాజీ సైనికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. క్లినిక్ ఇంకా అది ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదండి. ఇద్దరు ఇస్తున్నారు వాళ్ళ పేర్లు. అవి ఇంకా రిటర్న్లో ఏం రాలేదు మనకి. ఎప్పుడు వస్తారు అనేది వివరాలు ఇంకా తర్వాత చెప్తామన్నారు వాళ్ళు. ఒక మేడము ఇస్తున్నారు, ఆవిడ పేరు అదేనేది మేము తర్వాత ఇంటిమేషన్ ఇస్తాం. మాకు గ్రూపులు ఉన్నాయి మాజీ సైనికులకి, దాంట్లో పోస్ట్ చేసేస్తాము.
అది గమనించుకొని మాజీ సైనికులకు ఏదన్నా న్యాయపరంగా సలహాలు కానీ అవసరం కానీ ఉంటే మీ కార్యాలయానికి వచ్చి వారి ద్వారా పరిష్కరించుకోవడానికి తగిన అవకాశం ఇది, మంచి అవకాశం ఇది, ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రావడంతో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ మహిళలతో క్రిక్కిరిసింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు మహిళలతో నిండిపోయాయి. బస్సులో ప్రయాణిస్తున్న వారి సంఖ్య కంటే బస్సుల కోసం వేచి చూసేవారి మహిళల సంఖ్య రెట్టింపైంది. దీంతో అనేక మంది ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని 15 ఆగస్టు రోజున సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించే అవకాశం మహిళలకు కల్పించడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. ప్రయాణించే మహిళలకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు తప్పనిసరి చేశారు. ధృవీకరణ కార్డులు చూపించిన మహిళలకు 0 ఫేర్ టికెట్తో పాటు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అధికారంలోకి రావడంతో మహిళల ప్రయాణికులు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో బస్సుల కొరత ఏర్పడింది. ఒక్కో బస్సులో సుమారు 50 నుంచి 60 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. దీంతో బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణికులు కోరుతున్నారు. అన్నా హలో వాయిస్ ఇచ్చి ఆధార్ కార్డులు చూపించండి. కూర్చుంటారు, మన టికెట్ పెట్టినా కూర్చుంటారు. అది అవునా అవును. నా పేరు బిందురాశి. నేను అంతకుముందు ఒంగోలు టు చీరాల వెళ్ళేటప్పుడు నాకు అరౌండ్ 200 పడేది. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల నాకు 200 మిగిలింది. థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్. తీరాని అండ్ మేము కూడా సేమ్ చీరాల వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆడవాళ్ళకి ఈ స్కీమ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్. చీరాల మేము ఇది 3rd టైం. ఫస్ట్ టైం ఫ్రీ బస్ ద్వారా వెళ్తున్నాం. అరౌండ్ మాకు 300 అలా అవేది. ఎంత తీసుకునేవాడు సార్? లేదు. ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఐసీయూ విభాగం మరమ్మతుల కోసం 40 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి విభాగంలోని పలు వార్డులను ఆయన వైద్య బృందంతో పరిశీలించారు. ఐసీయూ పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేందుకు మరమ్మతులు ప్రారంభించామని, నెలలోపు పనులు పూర్తవుతాయని అన్నారు. ప్రస్తుతానికి ఐసీయూలో ఉన్న రోగులకు వైద్యం అందించేందుకు మరొక జనరల్ వార్డును ఏర్పాటు చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఐసీయూలో ఉన్న రోగులను మార్చడం జరుగుతుందని తెలిపారు. సూపరింటెండెంట్ వెంట
ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ చంచయ్య పాల్గొన్నారు. దేనికి ఇది బైక్ షార్ట్ అనేది వాళ్ళు అడ్మిషన్స్ ఒకటి రెండు ఉంటాయి సార్, అందుకని వాళ్ళు 15 వస్తాయి సార్. ఐసీయూ రిపేర్ చేయడానికి దాదాపు ఎంత శాంక్షన్ అయింది మనకు? ఎన్ని క్రోర్స్ సార్ 40 lakhs సెంట్రల్ ఏసీ. 40 lakhs సెంట్రల్ ఏసీ శాంక్షన్ చేయడం జరిగింది మన ప్రభుత్వము. ఇప్పుడు ఆ బడ్జెట్తో పేషెంట్లకు సదుపాయాల కోసము మేము రిపేర్స్ మొదలు పెట్టాలనుకున్నాము. దాంట్లో భాగంగా పేషెంట్కి ఇన్కన్వీనియంట్ కాకుండా ఆ బెడ్స్ వేరే వార్డులో షిఫ్ట్ చేయడంలో భాగంగా నేను బెడ్స్ ఐడెంటిఫై చేస్తున్నాను. మేము వివిధ విభాగాల అధిపతులకు తెలియజేసి వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేసి త్వరితగతిన ఆ యొక్క రిపేర్లు ముగించడానికే మేము ట్రై చేస్తాం. ఒక నెల లోపల అది ముగిస్తే మాకు చాలా ఏపీఎంఐడిసి వాళ్ళను మేము శీఘ్రంగా ముగించాలని కోరుకుంటున్నాం. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఒంగోలులో ఛాయాచిత్ర వేడుకలను నిర్వహించారు. ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 60 అడుగుల రోడ్లోని గుప్తా స్క్వేర్లో జరిగిన వేడుకల్లో జిల్లాలోని ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ఛాయాచిత్ర సృష్టికర్త లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి యుగంలో ఫోటోగ్రఫీ ప్రాముఖ్యత చాలా పెరిగిందని అసోసియేషన్ అధ్యక్షుడు దగ్గుబాటి వెంకట్రావు అన్నారు. ఫోటో అండ్ వీడియో వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని, వారి సంక్షేమం కోసం తమ అసోసియేషన్ అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరంలో డాక్టర్ మహమ్మద్ జహంగీర్ సుల్తాన్, డాక్టర్ వెంకట హరీష్ కుమార్ వైద్య బృందం ఉచిత వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ దొడ్డ చంద్రశేఖర్ ప్రసాద్, రమణ, మాధవరావు, సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మనం ముందు కూడా ఇలా జరుపుకోవాలని మనం ఇలా కార్యక్రమం విజయవంతం చేయాలి. జోసెఫ్ అని ఇద్దరు కలిసి అప్పుడు కెమెరా కనిపెట్టారు. వెంకటరావు చూడు నన్ను నెట్టి పారాడు వెంకటరావునా నిలబడి చూడండి. వెంకటరావు అట్లానే ఉండండి. అన్నా మీకు నేను ఇస్తాలే. అశోక్ 1839లో అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్ణయించింది. అది ఎలా అంటే ఈ డాగరే గారు, జోసెఫ్ గారు వాళ్ళిద్దరు కలిసి అప్పటికే కెమెరా తయారు చేయడం జరిగింది. దాంట్లో ఫోటోగ్రఫీ చేసే విధానాన్ని ఒకటి రూపొందించి దాని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఆ రోజే ఆగస్టు 19. అప్పటి నుంచి ఈ ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆగస్టు 19వ తేదీన వరల్డ్ ఫోటోగ్రఫీ డేగా జరుపుకోవటం జరుగుతూ ఉంది. ఈ ఫోటోగ్రఫీ మీద ఎంతోమంది ఔత్సాహికులు, నిరుద్యోగులు ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తర్వాత ఈ ప్రెస్కి కానీ ఈ విధంగా ఫోటోగ్రఫీ అనేది ఎంతో మన
ఉపయోగపడుతూ ఉంది. దీని మీద ఈ ఫోటోగ్రఫీకి అనుబంధంగా కూడా ఎంతోమంది ఫ్రేమ్ వర్క్ చేసేవాళ్ళు, ప్రింటింగ్ వాళ్ళు, మిక్సింగ్, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఆధారపడి తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఆగస్టు 19 వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఆగస్టు 19 ముఖ్యంగా ఈ ఆగస్టు 19 యొక్క స్పెషల్ ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే, ఈ రోజున ఫోటోగ్రఫీ దినోత్సవం మా ఫోటోగ్రఫీ కుటుంబ సోదరులకి పండుగ దినం. ఇలా ఈ ఫోటోగ్రఫీ దినం, ఈ కెమెరా కనిపెట్టడం వల్ల ఈ రోజున మా ఫోటోగ్రఫీ మిత్రులందరూ దీని మీద ఆధారపడి ఎన్నో కుటుంబాల ఎన్నో లక్షల మంది జీవిస్తున్నారు. అలాంటి ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మా ఒంగోలు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. అలాగే ఈ రోజున లాస్ట్ ఇయర్ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున రక్తదాన శిబిరాన్ని నిర్వహించాము. ఈ రోజున వచ్చేసి రమేష్ సంగమిత్ర హాస్పిటల్ తరఫున మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మిత్రులందరూ వైద్య సేవలు అందించుకోవాల్సి కోరుకుంటున్నాము. అలాగే ఇంకా ముందు కూడా మా అసోసియేషన్ తరఫున మరెన్నో సేవా కార్యక్రమాలు తెలియజేసుకుంటూ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సందర్భంగా ఫోటోగ్రాఫర్లందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. దీని తరఫున మన ఒంగోలు అసోసియేషన్ తరఫున మెడికల్ క్యాంపు, అట్లే పోస్టల్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ వాళ్ళని కూడా పిలిపించి మనం ఈ ఇన్సూరెన్స్ ఏం చేద్దాం. ఫోటోగ్రాఫర్లకి ఈ ఇన్సూరెన్స్ అనేవి చాలా విలువైనవి. ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటారు. దానికోసమని ఈరోజు ఫోటోగ్రాఫర్లందరికీ ఇన్సూరెన్స్ ముఖ్యమైనది కాబట్టి ఇన్సూరెన్స్లు అన్నీ పెట్టాము. ఇట్లానే భవిష్యత్తులో చాలా ఉంటాయి. అన్ని అసోసియేషన్ తరఫునే భారీగా చేస్తాము. ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన 25 సంవత్సరాల కీర్తి ఆంజనేయులు అద్దంకి బస్టాండ్ గుంటూరు రోడ్లోని ధరణి లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలోని మనిషి బయటికి రాకపోవడంతో గమనించిన లాడ్జి యజమానులు తలుపు కొట్టినా తీయకపోవడంతో ఒంగోలు 2వ పట్టణ పోలీసులకు సమాచారం అందించి తలుపులు తెరిచి చూడగా కుర్చీ సహాయంతో ఉరి వేసుకొని విగత జీవిగా కనిపించాడు. 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెడ్షీట్ వేసేస్తే బెడ్షీట్ ఆడకూడదు, తినకూడదు. మీరందరూ కొంచెం సపోర్ట్ చేయండి. 2 నిమిషాలు ఈ బాడీ దించేసింది నాకు 2 నిమిషాలు సపోర్ట్ వచ్చిందంటవా ముడి గడ్డి కొట్టుకుంది ఇది ఒంగోలు కర్నూలు రోడ్లోని శ్రీనగర్ కాలనీలో వెలిసిన శ్రీ విజయ గణపతి దేవస్థానం 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి పంచామృతాలతో అభిషేకం జరిపించారు. సర్వ కార్యాలలో విఘ్నాలు తొలగిపోయి శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ గణపతి హోమం జరిపించారు. స్వామివారికి గరికతో సుందరంగా అలంకరించారు. కార్యక్రమంలో అర్చక స్వాములు సుబ్రహ్మణ్య స్వామి, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Para
పెదదోర్నాల మండలం నల్లమల్లలో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. గంటవానిపల్లి ప్రధాన రహదారిపై తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్తులు, గర్భిణీలు అత్యవసర సమయంలో వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉందని ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీంతో గ్రామ ప్రజలు బయటికి వెళ్లి తిరిగి రాలేక ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దాన్ని బట్టి నేను మాట్లాడతాను. ఇంకేనున్నా నీకు ఇమిడియట్ చేరవేస్తా పంపిస్తాను. మనుషులు చేతులు పట్టుకొని వచ్చాల్సిన పరిస్థితి మాది. ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణతోనే అధిక ఆదాయం సాధ్యమని అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకులు బి ఎఫ్రాయిం తెలిపారు. బొమ్మనంపాడు రైతు సేవా కేంద్రంలో ఆత్మ సౌజన్యంతో డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మందుల పిచికారీలో కిసాన్ డ్రోన్లు విప్లవాత్మక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ మాట్లాడుతూ మండలంలోని 5 కిసాన్ డ్రోన్లు 39.20 లక్షల రాయితీపై అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో డ్రోగో కంపెనీ ప్రతినిధి లీలా కుమార్, ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, ఆత్మ ఏటీఎం కోట రామిరెడ్డి, జాగర్లమూడి దినేష్ సాయి, కోటేశ్వరరావు, ఎనుగంటి వెంకటరామయ్య, కామేపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సరిచేసుకునే అవకాశం ఉంది కాబట్టి పడని వాళ్ళకి చెప్తున్నాను. ఇది ఎవరైనా ఉంటే అవన్నీ కూడా రేపు 20వ తేదీ వరకు మనకు అవకాశం ఉంది. రేపు ఎల్లుండి 2 రోజులు మాత్రమే మనకి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా రైతు సోదరులందరూ ఉపయోగించుకొని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఎరువులు. మనకి ఇప్పటికే దాదాపు 400 బస్తాలు 400 కాదు 500 బస్తాలు యూరియా తెప్పించాం. ఇంకా యూరియా వస్తుంది. ఒక్కొక్కరు యూరియా వచ్చినప్పుడు 15 బస్తాలు 20 బస్తాలు అంటే పెద్ద రైతులు 20 ఎకరాలు 30 ఎకరాలు తీసుకుంటే తప్పులేదు. అందరూ అంటే ఇంకా 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వేసే యూరియా కూడా అప్పుడు ఎందుకులే ఇప్పుడే ఒకేసారి డబ్బులు ఉంటే తీసుకుని ఇంట్లో పెట్టుకుందాం అని చెప్పి అనుకోకండి. దానివల్ల ఇప్పుడు పంటలు సాగు చేసుకునే వాళ్ళకి వెనకాలకు అందట్లా. మీకు యూరియా మన రాష్ట్రంలో ఎటువంటి కొరత లేదు, మన మండలంలో అసలు కొరత లేదు. ఎందుకంటే ద్వారా మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఈ డ్రోను, దీని ద్వారా ఎట్లాగా మనకి రైతులకి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటనేది మీకు ఏమైనా మీకు అర్థం కాకపోయినా ఏమైనా డౌట్ ఉంటే అడిగినా క్లారిటీగా చెప్తాను. ఈ ఆత్మ ప్రకాశం జిల్లా తరఫున ఇది మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇది డ్రోన్ వచ్చేసి కెపాసిటీ 12 లీటర్స్ అండి. దీంట్లోని మనకి ఒక ఎకరానికి వచ్చి 10 లీటర్స్ వాటర్ పోస్తే ఒక ఎకరం కరెక్ట్గా క్లియర్ అవుతుంది. 10 లీటర్లు నీళ్ళేస్తే మొత్తం ఒక ఎకరం మొత్తం స్ప్రేయింగ్ చేస్తుంది. అట్లాగే మనకి నాజల్స్ కూడా స్ట్రైట్ బీట్ నాజల్స్, వీటితో వచ్చిన బిందువులు ఏంటంటే మనకి మొక్క పైనే కాకుండా ఈ డ్రోన్ వెళ్ళేటప్పుడు మొక్క ఇట్లా విడుచుకొని కాండం నుంచి మొదల వరకు మనకి స్ప్రేయింగ్ అనేది జరుగుద్ది. అట్లాగే మన పంట ఎంతైతే ఉందో అన్నిటిలోని ప్రతి మొక్కకి స్ప్రేయింగ్ అనేది జరుగుద్ది. అట్లాగే పురుగు స్టార్టింగ్ దశలోని తక్కువగా ఉంటుంది కదా, అప్పుడు మనం ఎకరానికి ఎంత మంది వేస్తాం, ఏదైనా 1 లీటర్ మందు వేసాం అనుకోండి, అట్లాగే వేస్తాం. దీంతోనైతే కనుక ఆ తక్కువ మోతాదులో పురుగు అది ఉన్నప్పుడు మనం 10 ఎకరాలకి 9 ఎకరాల మందు వాడుతాం. డి న్యూస్లో నేటి మాట. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.